ప్రైజ్ లార్డ్. మీ అందరికీ యేసుక్రీస్తు నామం పేరట వందనాలు. నేను ఇప్పుడు అడిస్ అబాబా అనేటువంటి పట్టణంలో ఇథియోపియా దేశంలో ఉన్నా. ఈ దేశం యొక్క ప్రత్యేకత ఏంటంటే, మరి నోవాహు కుమారులలో హాము కుమారుడికి మొదటి సంతానం, అతని పేరు కూషు. అతని యొక్క పిల్లలు లేకపోతే అతని యొక్క తరము ఈ కూషు దేశంలోనే సెటిల్ అయ్యారు. ఈ కూషు దేశాన్ని ఇంగ్లీష్లో ఇథియోపియా అంటారు. కాబట్టి ఈ ఇథియోపియా అనేటువంటి దేశం నోవాహు కుమారులలో మరి మొదటి కుమారునికి సంబంధించినటువంటి సంతానము ఈ దేశాన్ని ఆక్రమించి వారు ఈ దేశంలో పెరగడం జరిగింది. అలాగే మరి జెఫన్యా గ్రంథంలో కూడా 3వ అధ్యాయం 10వ వచనంలో ఈ దేశం నుంచి మరి నా దగ్గరికి నా ప్రజలు వస్తారని దేవుడు చెప్పడం ప్రవక్త ద్వారా. అలాగే కీర్తన గ్రంథం 68వ కీర్తనలో కూడా మరి ఇథియోపియా దేశాన్ని మెన్షన్ చేయడం ఉంటుంది. మరి అలాగే ఎస్తేరు గ్రంథంలో కూడా మరి 127 సంస్థానములు కూషు దేశము మొదలుకొని మరి హిందూ దేశము అంటే ఇథియోపియా నుండి ఇండియా అనేటువంటి విషయాలు మరి ఇవన్నీ ఈ దేశానికి సంబంధించినవి. అలాగే కొత్త నిబంధనలో 8వ అధ్యాయములో మరి ఒక నపుంసకుడు ఈ ఇథియోపియా దేశానికి సంబంధించిన వాడే. యెషయా గ్రంథం చదువుతూ ఉంటే అతనికి ఏం అర్థం కాకపోతే మరి అక్కడ ఫిలిప్ ఆ యొక్క గ్రంథాన్ని వివరించినప్పుడు తర్వాత నీళ్ళు కన్నప్పుడు నాకు బాప్తిసం ఇవ్వటానికి మరి నీళ్ళు ఉన్నాయి, నాకు బాప్తిసం ఇవ్వమని అడిగి మరి బాప్తిసం పొందినట్టుగా మనం చదువుతాం. ఈ విషయాలు మరి ఇవన్నీ కూడా ఈ దేశానికి సంబంధించినటువంటి విషయాలు. అటువంటి దేశంలో అడుగుపెట్టడం సంతోషంగా నేను భావిస్తున్నాను. మీ అందరికీ వందనాలు.